అప్పుడు ఊకే గోటీలు ఆడుకుంటుండే కదా మీరు. ఇంత ఉంటాయి కదా సైజు. ఈ తొండకి ఏడ స్పేస్ లేనట్టు కార్లోనే జరుగుతుంది. ఈ తొండకి ఏడ స్పేస్ లేనట్టు కార్లోనే జరుగుతుంది. ఏంది బాగా భయపడతాడు ఇక సింపుల్ గా ఇట్లా ఉండాలంట చీరలు. కట్టుకోకుండా ఇచ్చేయాలా ఓకే. సో టైం వచ్చేసి రాత్రి 8 అవుతుంది. ఇంకా నాకు ఆకలి అయితే ఉంది. మన వాళ్ళేమో ఇంకా ఏదో పని చేస్తూ ఉన్నారు. వంటలే లేదని చెప్పి మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకోరు. ఏం లేదు మరి అయిపోయింది. ఏంది దోశ పిండి ఎప్పుడు పొద్దుగా మీరు ఎప్పుడు లేచి ఎప్పుడు దోశలు పోసుకుంటారు? అది ఎవరు మీరు నాన్నగానికి ఇవే పెడతాం టిఫిన్. పొద్దుగా దోశలు పోసాను పొద్దుగాల 8 గంటలకు 6 గంటలకు లేస్తా. అయితే ఎంతసేపు చూద్దాం రేపు పొద్దుగాల ఎట్లుంటుంది. అయ్యా మరి రోజాకి ఏం చేసి పెడతాము? 6 గంటలకు లేచి అంటే మీరు టిఫిన్ చేసేసరికి 9-10 అవుతుంది కదా. అది మాకు సపరేట్. మళ్ళా నేను ఉన్నప్పుడైతే ఎప్పుడు 10 గంటలకు పెడతారు. కమ్సకం 9 తర్వాతనే పెడతారు. గుర్తు పెట్టుకో. 9 దాటుతుంది పక్కా. నువ్వు ఉంటే 7 గంటలకు లేస్తాము. నాన్నగారు స్కూల్ పోయేది ఉంటుంది కాబట్టి 6 గంటలకు అలారం పెట్టుకుంటే 6:20కి లేస్తాం. అయితే పొద్దుగా నాకు దోశలన్నా ఎవరికి? నాకు నెల్లు ఎవరికి తెలియదు. వస్తుంది. అయితే రెడీ చేసి పెడతాను ఇప్పుడు. చట్నీ ఇప్పుడు రైస్ అయిందా? అన్నమైంది. తిందామా? నాకు ఆకలి అవుతుంది. ఇది ఒక ట్రిప్ అయితే అయిపోతుంది. ఒకటే ట్రిప్పా? సరే ఆంజీ తిందామా శిరీష? ఓ జాగ్రత్త షార్ట్ వస్తుంది అది. మరి దీనికి ఇట్లా సెట్ చేసినావు మరి ఎట్లా ఇవ్వాలి? మరి అది లేకపోతే అది కూడా రాకపోతుండే. అంత ఇంత అట్లా సెట్ అయింది. అది తీసుకొచ్చి ఒక్కరోజు కూడా వాళ్ళ దాన్ని ఖరాబ్ అయింది. అయిపోయింది అది. రైస్ జర కొద్దిగా కర్రీలు వేడి అయ్యవా? మస్తు చలి పెడుతుంది బయట. రాత్రి చికెన్ కూడా చల్లగా ఉండే. చికెన్ అంటే గుర్తుకొచ్చింది. ఉందా ఇంకా? కొంచెం ముందు తినేసాను. ఇంకా నేను పొద్దున తింటాను అనుకున్నా. నేను అనుకున్నా. నాకు తినేటప్పుడు గుర్తొచ్చింది. అరే చికెన్ ఉండగా ఇంట్లో తింటారా లేదా అనుకున్నా. నిజంగానే తీసుకున్నా. అడిగి తీసుకొని పోయిరా అన్న శబరికి పోతున్నా అన్నాడు. అరే అవునేమో. ఇక వద్దు మళ్ళీ బట్టలు అవి ఇవన్నీ సరే. నువ్వు కూడా తినలేగా? అయితే నాకే అవుతుంది. నువ్వే తినేది ఇప్పుడు నేను తిన కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్నట్లాగానే మేము అభ్యాసాలు వేయకుండా తొందరగా ఎనర్జీగా తొందరగా ఒక టైం అంటూ పెట్టుకొని తొందరగా పని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. క్రియాన్స్ కూడా పొద్దున్నే లేచిండు. మళ్ళీ ఇప్పుడైనా వండుకోబెట్టినాము. ఆయన లేచేలోపు మేము కూడా తినడం కానీ ఇంకా వేరే పని ఏదైనా సరే చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆయన లేస్తే ఆగడు. ఆయన దగ్గర ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది. మా పరిస్థితి. సో నిన్నటి వీడియోకి అయితే చాలామంది చెప్పారు, అన్న మీరు శబరికి వెళ్ళొద్దు, మమ్మీ చనిపోయి 1 ఇయర్ కూడా కాలేదు కదా, 1 ఇయర్ వరకు వెళ్ళొద్దు కదా అని చెప్పేసి పంతుల్ని మేము కనుక్కొనే వెళ్ళినాము. పంతులకి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, అంటే అత్తమ్మ చనిపోయినప్పుడు మేము నాచారంకి వెళ్ళి మంచి నిద్ర చేసేసి వచ్చినాం కదా, అప్పుడు వెళ్ళారు కదా అమ్మ, ఇప్పుడు దానికి ఏం తప్పు ఉండదు, కాకపోతే కొబ్బరికాయ కొట్టొద్దు, ప్రదక్షిణాలు చేయొద్దు అని చెప్పిండు. నేను ఎట్లాగో దీపము అవన్నీ ఏం చెయ్యడు కదా, మేము దీపం పెట్టుకునేటోళ్ళైతే ఇంట్లోనే దీపం పెట్టుకునేటోళ్ళము, పెట్టుకోవద్దు కాబట్టే మేము ఏం చేయట్లేదు. పంతులకి ఫోన్ చేసి అలిగిండు. మొన్న లాస్ట్ మంత్ కూడా ఒక 15 డేస్ బ్యాక్ చెరువు గట్టుకు కూడా వెళ్ళేసి నిద్ర చేసేసి వచ్చిండు. గుడి దగ్గర నిద్ర చేస్తే ఏం కాదంట. సో అందుకని చెప్పేసి సడన్గా పోవాల్సి వచ్చింది శబరికి. కానీ నిన్నటి కామెంట్స్ మొత్తం అవే, వెళ్ళొద్దన్నా, మీరు డ్రాప్ అయిపోండి అన్న అని చెప్పేసి. కానీ ఒక్కరికంటే చెప్పగలుగుతాము, రిప్లై ఇవ్వగలుగుతాం, కానీ ఉన్న అందరికీ అదే ఉందని చెప్పేసి నిన్న కామెంట్స్కి మేము రిప్లై ఏమి ఇవ్వలేకపోయినాం. అందుకే ఈరోజు వ్లాగ్లో చెప్పాల్సి వచ్చింది. సో నిన్నటి కామెంట్లకు అయితే ఆన్సర్ అయితే ఇది, పంతులు వెళ్ళొచ్చు అని చెప్తేనే వెళ్ళిండు. ఇక ఆయన అటు వెళ్ళిపోయిండు. ఇంకా రీచ్ కాలేదంట. ఈరోజు ఈవినింగ్ 4:35 అవుతుందంట అక్కడికి పోయేసరికి. ఇంకా ట్రైన్లోనే ఉన్నాడంట. ఇక మేము మా ఇంట్లో పనులన్నీ మేము స్టార్ట్ చేసుకోవాలి. ఇక మా మామయ్య కూడా వస్తాడు ఈరోజు. యాక్చువల్లీ నిన్ననే ఉండమని చెప్పినాము, కానీ వాళ్ళ డ్యూటీ దగ్గర వాళ్ళ మేడంకి చెప్పలేదు. సడన్గా లీవ్ ఇవ్వమంటే ఇయ్యరు కదా. ఈరోజు డ్యూటీ చేసేసి వచ్చి ఇక్కడే ఉంటాడు. మళ్ళీ రేపన్న ఎల్లుండని వెళ్తాడు ఈయన వచ్చిన తర్వాత. ఇక అప్పటి వరకు మా మామయ్య మాతోటే ఉంటాడు. ఇక మేము కూడా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. హాయ్ నాని, గుడ్ మార్నింగ్. పోదామా ఇంకా? ఈరోజు నడుచుకుంటూ పోవాలి. నాన్న లేడుగా ఈరోజు నడుచుకుంటూ పోదాం మనం. నాన్న శబరికి పోయిండు. అత్తోళ్ళింటికి పోలేదు రా. రే మామ బండి మీద పోతే అత్తోళ్ళింటికి పోయిందని అనుకుంటున్నావా? అత్తోళ్ళింటికి పోలేదు, నాన్న జేజ దగ్గరికి పోయిండు. పోదామా? టైం అవుతుంది, 8 అవుతుంది. అన్ని బ్యాగ్లో హోంవర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయిగా. సరే నాడు మరి పోదాంపా. మరి పోదామంటున్నా ఇంకెళ్తాడు ఇంట్లోకి వెళ్ళి. వద్దు నాన్న, నాడు బస్సు వస్తున్నట్టుంది.
కనిపించిందా నడు మరి ఇప్పుడు 8 అవుతుంది మార్నింగ్ అక్క ఏం చేస్తున్నావు ఏం చేస్తారు ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మరి ఏం చేస్తావు చెప్పు ఏం లేదు, టిఫిన్ చేసి గిన్నెలు కడిగేసి మళ్ళీ బట్టలు ఉతికి ఉమ్. నార్మల్గా ఇంట్లుండే పనులే, కాకపోతే కొంచెం రూములు చదువుదామని నేను అనుకున్నాం కదా. అనుకుంటాం అంతే కానీ చేయలేంగా మళ్ళా వంట రూమ్లో సామాన్లు డబ్బాలు పంపించింది కదా ఆమె. అవన్నీ బాగా వచ్చేలోపు ఇల్లు మొత్తం నీట్గా పెట్టాలి. నిన్న రాత్రి శేఖర్ తోటి షెడ్తో పెట్టిన నేను. నువ్వా? ఈరోజు శేఖర్ వచ్చే వరకు 4 రూములు సదిరేద్దామని అనుకుంటున్నా, కానీ ఒక రూమ్ అవుతుందో అంటే ఆ 2 రూములు ఈ రూమ్ కొంచెం క్రియాన్స్ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టు బొమ్మలు తీయడం అది ఇది చేస్తాము. అట్లా ఇవి ఎక్కువ అంగడంగా. మీ బెడ్రూమ్ ఒకటే, అందులోకి ఎక్కువ పోము కాబట్టి అది ఏమున్నా బట్టలు ఒకటే. బట్టలు ఎండకపోయినా కుర్చీ పెట్టినామా కుర్చీ మీద వేసినామా, అందరి ఇళ్ళలో అంతే ఉంటాయి. ఈ చలికాలం కాక ఎండ రాదు సరిగ్గా, బయట ఉంటే మళ్ళీ మంచిగా పడుతుంది అని బాధ. అట్లా అని చెప్పి ఫ్యాన్ గెలకని కుర్చీ పైన ఆరేయడం ఒకటే. ఆ రూమ్ లో బట్టలు ఒకటే ఉంటాయి ఎక్కువ, అంటే అవును మడత పెట్టాల్సిన బట్టలు మొత్తం అవే రూమ్ లో పోతాయి. ఇంక ఈ రూమ్లలోనేమో బుడ్డ సామాన్లు. ఈ అందరు చెప్తున్నారు డిజైన్ షెల్ఫ్లలో బొమ్మలు పెట్టమని చెప్తున్నారు, కానీ ఈ డిజైన్ షెల్ఫ్లలో బొమ్మలు పెడితే నాన్నగారు కవర్ కి పొక్క పెట్టి బొమ్మలు తీసి పక్క తీసుకుంటాడు. ఖచ్చితంగా చేస్తుంది ఆమె. ఆమె కొంచెం పెద్ద అయ్యి ఆమె తెలివి వచ్చి తీయొద్దు ఇట్లనే మంచిగా ఉండాలి అన్నట్టు ఆమె కనిపించేదాకా కొంచెం డెకరేషన్ ఏం చెయ్యొద్దు. ఎంత చెప్పినా కానీ బాసలు పెడితేనే తీసుకోవే మంచం మీద పెట్టుకొని నేను చాయ్ పెడుతున్నా బాబాయ్, నేను అన్నం వండినా, నేను కూర వండినా అని చెప్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఈ సెల్ఫ్లలో బొమ్మలు పెడితే ఏం లేదు, అవి ఇచ్చేదాకా కింద పడి ఏడుస్తుంది మళ్ళీ పలగొడుతుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అయినా డిజైన్ సెల్ఫ్లలో కాంచు బొమ్మలు అంటే అవి పెడితేనే మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా అవి డిజైన్స్ కూడా ఉన్నాయి అక్క, మంచిగా పెట్టి కవర్ వేసినా కానీ ఉంటుంది, కానీ ఆమె ఉంచది. అది బాధ మనకి. ఇక కానీ ఏం చేస్తాం, ఈ వంట రూమ్లలో మొత్తం ఇక వంట సామాన్లే ఉంటాయి. కప్పులు కటోరలు అన్ని నాని అని బర్త్డేకి వచ్చినాయి అవి ఇవన్నీ ఇళ్ళనే ఉంటాయి. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితిలో సేమ్ నిన్నట్లాగా దెబ్బ టైం పెట్టుకొని అంటే ఎక్కువ ఏం లేదు, కాకపోతే టిఫిన్ చేసి బాసలు బట్టలు అంటే కాబట్టి చేసి స్నానాలు చేసుకొని ఇల్లు చదవడం స్టార్ట్ చేసి అయిపోతుంది. మామ వచ్చే వరకు ఆ హాల్ ఒక్కటి చదివిన సార్, ఎందుకంటే మళ్ళీ మామ వచ్చింది అనుకో క్రియాన్స్ ఉంటాడు, మనకు చదవడానికే రాదు. మామ ఏమన్నాడు మనని చదువుకోమంటాడు, కానీ ఇక ఆయన ఉంటాడు కాబట్టి అటు ఇటు తిరుగుడు అంటే కష్టమైతే ఊకే తిరుగుతాము అటు ఇటు. మళ్ళీ ప్లేస్ కూడా కొంచెమే ఉంది, అంటే ఎక్కువ ప్లేస్ ఉంటేనేమో కొంచెం తిరిగిన అటు ఇటు ఏమైనా చేసినా ఏం కాకు, ఒక ఇద్దరం పోనీకే వస్తుంది. మళ్ళీ ఇటు రిటర్న్ ఒక్కరమే రావాలి అట్లుంటది అక్కడ ప్లేస్ కాబట్టి మంచం వేసినాం కాబట్టి అట్లనే ఉంటుంది. అయితే ఈరోజు ఇల్లు చదువుదామా, నువ్వు కూడా ఫిక్స్ అవుతున్నావు? అవును, నేను నిన్ననే కొంచెం చదివిన చెప్పిన కదా, చాయ్ తాగేటప్పుడు అలా చెరుపులు క్రియాన్స్ అన్ని తీసినా కదా. ఆయన ఏ పాత మందులు అన్ని తీసేసి ఇప్పుడు ప్రజెంట్ కొత్త కడుపు నొప్పి మందులు ఒకటి పెట్టుకొని అన్ని వాడేసేయాలి. ఇక జ్వరం మందులు సర్ది మందులు పెట్టుకొని మిగతా అన్ని తీసేయాలి. వచ్చి పోయి బకెట్లు అన్ని ఎత్తుకొని పోతాయి, కొంచెం చెత్త డబ్బాలు మొత్తం గలీజ్గా చేస్తున్నాయి. లేకపోతే బయటకన్నా తీసుకుపోతుంది. ఆకిలు నొక్కినాక మంచిగా ఆకిట్లో వెళ్తుంది, ముగ్గులో పెడతాది మొత్తం తీసుకొని చెత్త. బకెట్ మళ్ళీ తీసుకున్నావా? మళ్ళీ ఇగో చిన్న బకెట్ నీళ్ళు పోసుకోవడానికి మంచిగా ఉంటుంది. నీళ్ళు అది గట్టిగా ఉంది బకెట్, కానీ మన జర పెద్ద ఉన్నాయి కావా నీళ్ళు పోసుకోనికి. ఇది మంచిగా గట్టిగా ఉంది, నీళ్ళు పెట్టినా కానీ మంచిగా పనికి వస్తాయి. ఇద్దరికైతే తాగుతాయి మంచిగా. అయినా అది నీళ్ళు కాగా పెట్ట బకెట్ కొండిపోయింది, మళ్ళీ మనకు సంపులకి వచ్చి ముంచుకునే తనకు మంచిగా ఉంది. ఇది ముంచుకోవడానికే మంచి అక్క. ఈ బకెట్ పెడితే కరెంట్ది కదా ఉంటుందా మంచిగా. ఆ పత్ర బకెటే ఉంటుంది, ఈ గడ్డి బకెట్ ఉండదా మంచిగా ఉంది. కానీ మనకు సంపుల నీళ్ళు ముంచుకోనికే అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాం. జ్యోతి కూడా ట్రప్ తీసుకోమన్నది, కానీ ఆమె బుడ్డ ట్రప్ ఇస్తుంది మరి ఘోరంగా, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఆమె కొంచెము చీరలకి కొంచెం వర్క్ ఉన్న లైట్స్ ఉన్న తీసుకుంటుంది. ఆ లైట్స్ వర్క్ మొత్తం మీకి సింపుల్ చీరలు ఇచ్చేయాలి. రెడ్ కలర్ చేసినాం చూడు మనం, అట్లా చేయాలి. ఈ చీరను కూడా ఆ లైట్స్ మొత్తం బీకేసి మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వాలి. తీసుకుంటారు వేరే టైం వస్తారుగా, వేరే టైం వస్తారు. ఈమె చీరలు ఎక్కువ తీసుకుంటుంది. ఈమె ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మంచి మంచి చీరలు తీసుకుంటుంది. లేసులు ఏమన్నా ఉంటే తీసుకుంటుంది. లాస్ట్ అక్క అయితే 5-6 సార్లు తిరిగి వచ్చింది ఇంట్లోకి బయటికి. ఏ చీర తెచ్చిన ఏ చీర తీసుకుంటలేదు. సింపుల్ గా ఇట్లా ఉండాలంట చీరలు, అట్లా ఉండాలంటే కట్టుకోకుండా ఇచ్చేయాలి ఆమెకి. కానీ బకెట్ అయితే బాగుంది, ఇది మంచిగా గట్టి. జ్యోతి తీసుకోమన్నా కానీ తీసుకోవాలి, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం. ఇక పని స్టార్ట్ చేద్దామా? పోస్తే ఇప్పుడు బకెట్ నీళ్ళు. క్రియాన్స్ కూడా గజ్జలు ఊపుతున్నాను, నన్ను ఎత్తుకోరే. నాకు లేచిన 8:00 8:30కి పడుకున్నావు. తొందరగా లేచిండు, 8:30 ఏమో వండుకుండు. ఇప్పుడు మళ్ళీ లేచిండు 10 o'clock.
ఏం పండుకుంటాడో ఏం అర్థమే ఇప్పుడు కదా. మళ్ళీ ఆడతాడు, స్నానం చేయకపోయినా మళ్ళీ పడుకుంటాడు. అప్పుడు చాలాసేపు అంటాడు. నేనైతే ఏం సతాయించలే, మంచిగా వాడుకోడు, మంచిగా ఆడుకుంటూ మంచిగా ఉండు. కానీ నైటే సతాయించిన అంటున్నాడు. గట్టిగా ఆడిండు మస్తు సేపు ఆడిండు తెలుసా. 12 గంటల దాకా ఆడుకుండు. నాని అని వంట లేపుతున్నాడు, కొడుతున్నాడు అవి. ఆయన ఒక్కడు ఎట్లా అనుకుంటాడక్క, మరి మీరు కూడా ఉండాలి కదా. అందుకే నేను మెలకతోటి ఉన్నా, నాతో ఆడొచ్చు కదా. నీతో ఆడడు, నాదే ఎక్కువ ఇష్టం ఆయనకి. ఆమెతో అక్క కావాలి ఎక్కువ. ఆమె జుట్టు, ఆమె పిచ్చి పిచ్చిగా వేస్తుంది కానీ ఇష్టపడతాడు ఎక్కువ నాని అని. ఇంకా నాడు మనం కూడా పని చేసుకోవాలి ఇక. సరే మబ్బు మళ్ళీ స్టార్ట్ అయింది. 11 గంటలకు పని అయిపోవాలనుకున్నాం, ఆల్రెడీ 10 అవుతుంది. చేసే అవుతుంది అక్క ఎంతసేపు. దెబ్బ చేసేయాలన్నాడు ఇక. అక్క అక్క అయిపోయిందా బట్టలు విండు? అయిపోయినాయి. తోటలో కదా మా కట్ పనులు మక్కినాయని మొన్న పోయేసి వచ్చిన. పోదాం, ఇప్పుడు పని కూడా అయిపోయింది, పోయేసొద్దాం. ఇక శేఖర్ బాడు ఉట్టుకుండు సాంబార్. ఇద్దరు బావలేరు, నువ్వు నేనే పోయేసొద్దాం. అక్క కూడా రాదు. అక్క రాదా? అక్క కూడా రాదు, క్రియాన్స్ ఒక్కడే ఉంటాడుగా. మన ఇద్దరం పోయి కొద్దిసేపే అట్టికాయలు తెంపుకొని వద్దాం అంతే. సరే అక్క, ఏమైంది అక్క అటు ఇటు తిరుగుతున్నావు? బట్టలు అయిపోయింది, అయిపోయినాయి. బట్టలు ఎండేసిన. అప్పుడు అన్నావు అక్క బట్టలు అయిపోయినాయి, తోటలో కోదాం వద్దా? బట్టలు అయిపోయినాయి, ఎండేసిన. ఇప్పుడు పోదాం ఇక. అప్పుడు ఇట్లా ఇదే మాట అన్నావు అక్క, లేట్ అవుతుంది పా. పోదాం పా ఇక. బ్యాగ్ పట్టుకొని బా, పోతూనే ఉందాం. దా. ఏం చేస్తున్నావు అక్క? ఏం చేస్తాను, క్రియాన్స్కి స్నానం చేయించిన ఆయన తయారు చేస్తున్నాను. క్రియాన్స్ ఆయన స్నానం చేసి కింద పడిపోతున్నాను. ఎప్పుడు తొలిగా ఆడతారు అక్కిన. క్రియాన్స్ చూస్తలేదు. ఆయన ఆడుకుంటున్నాడు మంచిగా. ఇప్పుడే స్నానం చేయించిన ఆడు వద్దున్నాడు అటు కిందికి. అరే ఇట్లనే ఉండు. అరే ఆగు 12 అవుతుంది అంట, రాకిపో. పోదాం పా అక్క తోటలకి. బ్యాగ్ తీసుకున్నావా? చిన్న బ్యాగ్ చాలు. అన్యమ్మ అవన్నీ తీసుకోతారు కానీ గెస్ట్ హౌస్ తాళం తీసుకోరు. మళ్ళీ వస్తారా? మర్చిపోయినా. పోనా గెస్ట్ హౌస్ తాళం చేయి ఉంటుంది, తీసుకురా. ఏడా ఇంట్లో లోపట్నా? ఎట్ సైడ్ కీ ఉంటుంది చూడు, తెలుసు కదా. ఇక్కడ ఉంది, ఇది అదేనా అక్క? గిదా? ఈ తొండకి ఏడ స్పేస్ లేనట్టు కార్లోనే జరుగుతుంది. కనిపిస్తుందా? వాటర్ పోయి మాటలు అది కాళ్ళకు పోయి కాదు ఇంకా కార్లో జరుగుతుందేమో అక్క తొండ. చెట్లు కనిపించినట్టున్నాయి తొండకి. మొత్తం చెట్టు నరికేసి చెట్ల మీద లేకుండా కార్లలో జరుగుతున్నాయి ఎట్లా తొండలు. అవును, లోపలికి పోతే ఎట్లా పరిస్థితి? ఏంది ఇక బాగా భయపడతాడు ఇక. చెప్పాలి బావకు వచ్చిన కళ్ళకి తొండ పోయిందని. సరే ఇక తోటలోకి వచ్చే ఆలస్యం లేదు అక్క, పండ్ల కోసం చూస్తుంది. ఇదికి రాగానే ఫస్ట్ ఇవే పండ్లు తెంపుకుంటాం కదా. మక్కినాయి అక్క, మంచిగా ఉన్నాయా ఒక 2? మక్కినాయి అంటే ఇంకా రెడ్గా ఉన్నాయి. అంటే బ్లాక్ తీయగుంటాయి అక్క కొంచెం. ఆ ఓడ పాల బిందెనా ఏదో అంటారుగా, అది ఉంది. ఆగు ఎంత దొడ్డు ఉందా ఇది? ఆగు భయం అవుతున్నాడు. ఖర్చు ఏం చేస్తావు? కరవదా అంటారు అక్క, అది ఎందుకో మరి. ఏమంటారు అది? పాల బిందెనే అంటారు కదా. ఆ, నాకు ఇవ్వలేదు అక్క 2 ఆ ఓడ తెంపుదామంటే అది ఉందండి నట్టు ఓలేగా. పోయింది అక్క, తెంపదు ఏం కాదు అక్క. ఈ పొప్పడికాయ మక్కినట్టుంది అక్క. చిన్నగా ఉంది కదా. మక్కినట్టుంది. మొన్న ఇట్లా నేను తెంపినా కదా, అది మంచిగా మక్కింది అక్క. మక్కింది, కట్ చేసినాము కొంచెము. నిన్న మామయ్య వచ్చిందిగా, అయితే మామయ్య తింటాడని చెప్పి జ్యోతి వాళ్ళ ఇంటికి అని చెప్పి సగం కట్ చేసి పెట్టిన. కొంచెం మక్కింది, ఇంకొంచెం కచ్చి ఉంది. అంటే నేను అక్క మక్కింది అంటే నేను లోపల మక్కిందని చెప్పిన. ఇంకా మక్కలేదు. మక్కలే సరిగా? మక్కలే, కొంచెం కచ్చి ఉంది. ఇది ఇంకా మక్కలే కావాలి, జర పండు అయ్యో ఇది మక్కినట్టుంది అక్క కొంచెం. కొంచెమే, అది ఉండదు. ఇంకా చిన్న ఉన్నాయి కాయలు, పెద్దగా లేవు. ఇన్నే ఉన్నాయి కదా చిన్న. అయ్యో మొత్తం మక్కలే అక్క, కొన్ని మక్కినాయిగా. మొత్తం మక్కలే, రెండు మూడు మక్కినాయి. ఇలా 2, ఇలా 3, ఇలా 2, 4. తెంపేసా అక్క మరి బ్యాలే. తెంపేద్దామా? ఒక 2 తిందాం అక్క తెంపి. తింటావా? సరే. అంటే కింద పడిపోయింది. టేస్ట్ మంచిగా ఉన్నాయి అక్క ఇవి. మంచిగా ఉంటాయి, చెట్టు మీదనే మక్కిపోయినాయి కదా. ఓ ఇది ఇట్లున్నది, ఇది నొద్దు గల్చు. అంటే మొన్న నేను తెంపుకుందాం అనుకున్నా, ఒకటే పండు మక్కింది దానికి. ఇగో 2 ఉన్నాయి, అటాచ్ ఉన్నాయి దీనికి. అందుకే ఒకటి మక్కిని తెంపుదాం అనుకున్నా, ఇంకోటి వేస్ట్ అవుతుందని తెంపలేక. అవునా? ఇదేనా నువ్వు అన్నది? ఇంటికాడ అన్నది ఇదే. ఇవి 2 ఉన్నాయి ఇట్లా. ఇది మక్కుతుందా? తెంపక కొంచెం మక్కిందిగా, కొద్దిగా.
తెంపేం కత్తి ఇవి అది మంచిగానే ఉంది అక్క. ఇది తెంపేసేయి, అన్నీ తెంపేసేయి. జరా ఎల్లెల్లే ఉన్నాయి. మళ్ళీ వస్తాంగా మనం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారికి మక్కుతాయిగా. మళ్ళీ పోదా మసాలా చాలు, ఇంకా ముంగట్టుకునేమో చూద్దాం పాక. చూద్దాం. ఇదిగో ఈ ఇవి చెట్టు ఇంకా వచ్చేసి మక్కలే మక్కలేవు, ఇంకా. ఇంకా బుడ్డ ఉన్నాయి. ఈ కొబ్బరికాయలు ఎప్పుడైతే నీళ్ళు తాదాం అనుకున్నా కానీ ఇవి ఇంకా అయితే లేవు. మొన్న ఇవి వచ్చేసి అప్పటి నుంచి అంతే ఉంటున్నాయి, ఇంకా పెద్దగా అయితే లేవు అవి. ఇంకా లేవా చెట్లు, ఆడికి లాస్ట్ కదా. అది చూడక్క కింది చెట్లకి గిట్టు ఉండొచ్చు. కింది చెట్లకు అంటావా? ఇవి చిన్న చిన్ననే ఉన్నాయి, ఇంకా రాలే వీటికి. కాలేవా అక్క? పూలేమని కదా, చామంతి పూలు ఆడున్నాయి, తెంపుకొద్దాం. అక్క నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఒక్కదాని వచ్చిన భయం అవుతుందా మరి ఎట్లా? నువ్వు ఉన్నాక చిన్న అంటే ఎప్పుడు ఒక్కదాని రాలే అక్క తోటలకు నువ్వు? నేను ఎప్పుడు రాలే. ఎప్పుడు బావ వాళ్ళు వస్తారు కదా, బావ వాళ్ళు ఎంబడి నేను అక్క, లేకపోతే చిన్న బావ నేను అట్లా వస్తుండే. ఎప్పుడు ఒక్కదాని రాలే, ఇప్పుడే వచ్చిన. నువ్వు అంటే నేను కూడా ఒక్కదాని రాలే, నీ ఎంబడి నేను వచ్చినావు. చిన్న బావ డ్యూటీకి, పెద్ద బావ ఎడికానాక? పెద్ద బావ శబరికి పోయిండు. ఎప్పుడు వస్తాడు? రేపు వస్తాడా? ఎల్లుండి వస్తాడు, 21కి వస్తాడు. ఇవే చామంతి పూలు. ఈ చామంతి పూలా? తెల్ల చామంతి. ఎన్ని చామంతులు ఉంటాయి అక్క? తెల్ల ఎర్ర అన్నీ ఉంటాయి ఎట్లా? తెల్లవి ఉంటాయి, ఇవేమో వైట్ కలరు. ఇంకోటి రెడ్ కలర్ కూడా ఉంటాయి, ఇంకోటి ఎల్లో కలరు. ఇంకే కలర్లు ఉంటాయి? ఏమో అక్క నాకు తెలియదు. ఎల్లో, రెడ్, వైట్, అంతేగా. నాకు కూడా తెలియదు. 3 కలర్లు చూసినాయి కాబట్టి 3 కలర్లు. ఇంకోటి చిట్టి చామంతి అంటారు, చిన్న ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, అవి మంచిగా ఉంటాయి. ఇంకా ఇగో ఇంతే ఉంటాయి. ఇవి ఎల్లో కలర్ ఉంది చూడు, ఇంతే ఉంటాయి చిట్టి చామంతి, చిన్నగా. అంటే అవి అంత సైజు ఉంటాయి, ఇంకా చిన్న ఉంటాయి వీటికంటే? వీటికంటే ఇంకా చిన్న ఉంటాయి అవి. ఇవి కొంచెం పెద్ద ఉన్నాయి. అక్కదేమన్నా పూలు ఇవేనా అక్క? వేరేటి ఇంకా? ఇవే ఇవేనా? ఇన్నే ఉన్నాయి, ఇవే కొన్నే ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు నాన్నగాడు అక్క చూసిర్రు, కొన్ని తెంపుకొచ్చింది, కొన్ని తెంపుకురాలేదు. అంటే ఇవి చిట్టి చామంతులుగా ఎంత తెంపినా వస్తలేవు పువ్వులు. ఎక్కువ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇటు సైడ్ ఉన్నాయిగా కింకి నాకు ఉన్నాయి. ఎంత మంచి ఉన్నాయి, చిన్నగా ఉన్నాయిగా. మధ్యలో ఎల్లో, ఇట్లా చుట్టూ వైట్ ఉన్నాయి, వైట్ మంచిగా కలర్ వచ్చింది, బాగుంటాయి. చాలా అక్క. అవి కూడా తెంపేద్దాం. పోయింది అటు సైడ్ ఇంకుందేమో చూద్దాం దా చెట్టు. ఈ కొమ్మ తీసేసేయాలి అక్క ఒక రోజు వచ్చేసి. వస్తుంటే ముఖానికి తగులుతున్నాయి అక్క. ఈ చెట్టుకు మొత్తం కింద అంతుంది కొమ్మ. ఇక్కడ ఓన్లీ బంతి పూలే ఉన్నాయి. తెంపాక ఏం కాదు. ఇవి వద్దు, వద్దా? ఇప్పుడు ఇవి పెట్టుకోము కదా. దానిమ్మ పండ్లు కాలేవు ఇవి, మొత్తం ఎట్లా అయిపోయినాయి, పురుగు పిట్టలు తినేసినట్టున్నాయి. పిందెలు అయినాయి, పువ్వులు వచ్చినాయి కానీ మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతున్నాయి కాయలు కూడా. అప్పుడు పోయినట్టున్నాయి కాయలు కాసి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా. బాదంకాయలు ఉన్నాయా? అవి బాదంకాయలు అయితే ఎట్లా తెంపాలి ఇప్పుడు? కింద లేవు, వస్తాయి కింద పడితే. ఒక్కటి ఇట్లా లేదు కింద. అటు గులాబీ చెట్లు ఉండే కదా, చూసేద్దాం దా. ఈ గడ్డిలో వచ్చేసి నడుస్తాయి, మంచిగా మెత్తగా అనిపిస్తుంది. కాళ్ళు దిగుతూనే ఉంటాయి కిందికి. కాలు దిగుతుంది అంటే చాలా గడ్డి ఉంది కదా, ఇవి కట్ చేస్తే మంచి ఉంటుంది. అయ్యా రోజు పూలు ఇంకా ఉయ్యనట్టున్నాయి కదా, అప్పుడు ఇవి ఉండే. కాదు ఇంకా పూయలే అక్క, చిన్నగా ఉన్నాయి. చిన్న ఉన్నాయి అంటే వచ్చినాయి, ఇంకా ఇప్పలేవు. అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి కదా, పెద్దగా అయిపోయినాయా? వెళ్ళిపోయినాయా? ఏమో తెల్లది బావ వాళ్ళే అన్నారు, కుక్క పిల్లలు ఉండాలి, వెళ్ళిపోయినట్టున్నాయి, లేవు. అదే అప్పుడు రాగానే రోజు కనిపిస్తున్నాయి, గేట్ కాడ మొత్తం తిరుగుతుంది. ఇప్పుడు ఒక్క ఇట్లా కనిపించలేదు. పోయినట్టున్నాయి, పెద్ద అయినాయి కదా, వెళ్ళిపోయినట్టున్నాయి. ఆడ నిమ్మకాయలు ఉన్నాయి, తెంపుదామా? పాక తెంపంపా. పాపం ఇలా శిరీషాక ఫీల్ అవుతున్నట్టుంది. ఎప్పుడైనా అక్క వచ్చి తెంపుతుంది, అలా అక్క కొత్త తెంపుతుంది అన్ని. అంటే అక్క కూడా వస్తుండే, కానీ క్రియాన్స్ ఒక్కడుండు, మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఎవ్వరు లేరు కదా. అక్కకి బాగా ఊకే అట్టి పండ్లు తినాలనిపిస్తుంది అన్నది. అయితే మొన్న వచ్చినప్పుడు కాలేవు ఇంకా. అయితే నిన్న బావ అన్నాడు, అట్టికాయలు అయినాయి పోదాము అన్నాడు. కాకపోతే ఇక బావ సడన్గా అట్టు వేసి వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు ఉన్నావు కదా అని చెప్పి ఇక నువ్వు నేను తోటలోకి వచ్చినావు. అటు ఒకటి పడ్డేదావో, తీసుకొస్తావా? చిన్న ఉంది అక్క, చిన్ననే ఉన్నాయి దీనికి కాయలు. ఎంత చిన్న ఉన్నాక నిమ్మకాయ మంచిగా అయింది కదా? మంచిగా అయింది, చిన్న ఉన్నది, ఎల్లో కలర్, చిన్న చిన్న ఉన్నాయి. అయితే చిన్నగా అయితే మరి ఇంతే సైజు, ఇంకా పెద్దగా అవుతున్నా చక్క నాకు తెలిసి. కానీ దెంపవా? అడుంది ఒకటి ఉండే ఖర్చు ఉంది కొంచెం. వద్దా ఇది?
మళ్ళీ వచ్చినప్పుడు తెంపుదాం. ఇప్పుడు 3 ఉన్నాయి కదా సరిపోతాయి. ఈడొకటి ఇంకో 2 3 ఉన్నాయి అక్క. ఇగో గిట్ సైడ్ ఉంది. ఒకటి ఇంకా కచ్చి ఉంది, బాగుంది ఇట్లా ఎల్లో కలర్ లా. చిన్నగా ఉంది మంచిగా అది రౌండ్గా. అంటే గోటి సైజ్ ఉంది అక్క అది. చిన్న గోటి సైజు. అప్పుడు ఊకే గోటీలు ఆడుకుంటుండే కదా మీరు. ఇంత ఉంటాయి కదా సైజు. పెద్ద గోటి ఉంటుంది అక్క, అంత సైజ్ ఉంటుంది. గోటీలతోటి ఆడతారు అంటే కదా. ఇప్పుడు ఏమేమి అందరూ ఆడతారు పెద్దగా అయిపోయారు వచ్చేసి ఎవరు ఆడతలేరు. ఇప్పుడు ఎవ్వరు ఆడతారు. అప్పుడు బాగా ఆడుకుంటుండే, ఎండాకాలం వస్తే గోటీలాట. ఇంకేం ఆడతారు ఎక్కువ మీరు? గోటిలాట, కొత్తుకొమ్మ, ఆ, లింగో వచ్చి బాల్ తోటి ఆట ఆడతాం అక్క. మస్తు ఆడతారు కదా ఎండాకాలం. మంచిగా హాలిడేస్ వస్తాయి. ఇప్పుడు వస్తాయి కదా ఇక ఈ చలికాలం. ఇప్పుడు వస్తాయి. ఎండాకాలంలో ఆడతారేమో ఇక. అష్టచెమ్మ ఆడతారు ఇంటికాడ కూర్చొని. ఇంకా కచ్చకాయలు అన్నీ ఆడతారు. ఆ, ఎండాకాలం వస్తే ఒక ఆటలాక మంచిగా ఆటలు ఆడుకోవచ్చు. అవును, ఇక్కడ మందరం చెట్టు ఉన్నట్టుంది. పువ్వు ఒకటి పైనకుంది. ఏడాక అగో అటు సైడా పైన ఉంది. ఇది తెంపుదమ్మా, అందుతట్లేదు. పైన అయింది, పైనకుంది. వద్దురా. కిందికి వెళ్ళదామంటే మొత్తం చెట్లు ఉన్నాయి. కానీ అలా చెట్టు ఉందో లేదో అన్నట్టుంది. కానీ పైన చెట్టు కనిపిస్తలే అక్క, మీద పువ్వు ఒక్కటే కనిపిస్తుంది మనకు, మందార పువ్వు. కొమ్మ పువ్వు ఒక్కటే ఉంది. కింద నుంచి అంత ఏర్పడలేదు. గాడ అయింది అక్క, నాకు వచ్చేసావు. అవును, ఒక్కటే ఉన్నది. ఇలా చెట్టు ఉన్నట్టు ఇట్లా అనిపిస్తలే అక్క మనకు, మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు అయిపోయినాయి. అవి స్టైల్ అది అటు సైడ్ ఉండొచ్చు అక్క చెట్టు, మందారం చెట్టు. లేదు, ఇక్కడనే ఉంది. ఇక్కడనే ఉందా? అగో ఆ చెట్టు అదే. తెంపుకోయినా మాకు లేవు పెద్దవి, ఒక్కటి ఇట్లా మక్కైనట్టున్నాయి. అన్ని చిన్న చిన్న ఉన్నాయి కదా, మొన్న తెంపుకొచ్చారు కదా. అంటే నేను కూడా వచ్చినా, నేను క్రియాన్స్ ఎత్తుకొని అటు సైడ్ నిలబడ్డా బయట సైడ్. అక్క నువ్వు ఇంకా కార్తీ బావ కార్తీ బావ మీరు వచ్చారు కదా లోపలికి. వచ్చేసి పెద్ద పెద్ద సపోట పనులు అన్ని తెంపుకోపోయినాం. అవును, ఇప్పుడు అన్ని చిన్న చిన్ననే ఉన్నాయి. ఇక మళ్ళీ ఒక్కటన్నా ఒక వారం తిందామంటే అయినాక లేవు వచ్చి మక్కినాయి. తెంపు. ఇప్పుడు ఒక్కటన్నా మక్కిన తిందామంటే చిలకలు కొట్టిన కింద పడేలే. ఏవి లేవు కదా. పోదాం ఇక, పోదాం అక్కయ్య. పోదాం. అయితే ఇవేం పూలక్క? అవి ఏమో పువ్వులు అంటారు, తెలియదు నాకు కూడా. అంతే కానీ సపోట పను దొరికింది, కింద పడ్డది, మక్కింది. మంచిగా ఉంది అక్క అది. మంచి లేదు, చిలుకలు తిన్నాయి. అది సగం ఇచ్చేసా నాకు. ఇంత మంచి పండు చిలుకలు కొట్టి పడేసినాయి. మా అదృష్టం అనుకుంటాం, మాకే దొరికింది అది. తింటున్నావు అక్క అది? ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉందా లేకపోతే? మంచిగా ఉంటుంది. మంచిగానే ఉంటుందా? ఎప్పుడైనా అక్క ఇట్లా వచ్చినప్పుడు బాంకాయలు కింద ఉంటే రౌలతో కొట్టుకొని తింటుండే. కానీ ఇప్పుడు మా ఏందో మరి ఒక్కటి ఇట్లా కింద పడే మక్కినాయి. దొరికింది నాకు ఒకటనా? ఒకటి ఉన్నది ఇగో. ఒక్కటి నీకైతే నాకెట్లక్క మరి? ఇల్లు ఉంటుంది కదా ఇలా ఆఫ్ నీకు కొంచెం నాకు కొంచెం. సరి సగమా? పలగొట్టు, నేను పలగొడతా. పలవటక్క. అంటే అక్కకి ప్రాక్టీస్ ఎప్పుడు వచ్చినా పలగొడుతుంది. అవును, ఎప్పుడు వచ్చినా మస్తు ఉంటుండే. ఇప్పుడు లేవు అసలు, అయిపోయినట్టున్నాయి కాయలు. అది ఇట్లా ఒక్కడే దొరికింది ఈసారి అయితే ఇప్పుడు వచ్చినప్పుడు. అది మీది పొట్టు తినరా అక్క బోరు ఇట్లా? ఇగో వచ్చింది, ఆఫ్ అయిపోయింది ఇలా. ఇది నువ్వు తినేసి. బాగుందా? బాగుంది అక్క, టేస్ట్ బాగుంటుంది. ఇది ఉంది కానీ ఇట్లా ఉంటుందో ఉండదో ఇంకా. కొట్టాకు ఉంటుండొచ్చు, సామాన్ వెళ్ళినా మళ్ళా తిట్టంగా. చూసుకుంటాక మళ్ళీ చేతి మీద కొట్టుకు నువ్వు. చేతి మీదనా? ఇది వస్తలేదు, ఇలా ఉందో లేదో తెలియదు. ఇంకా కొట్టనైతే కొడతా. వచ్చింది, ఇలా కూడా ఉంది కానీ నాకు కొట్టడానికి రాలేదు కరెక్ట్గా. ఉందా అక్క? ఉంది. తినేసాను, నాకేమవుతుంది. ఎందుకు? నీకు కొంచెం ఇస్తా కానీ తీయడానికి వస్తలేదు నాకు. ఇంకా మొత్తం పప్పు చేస్తాం ఆ కాలనే. అలానే ఇగో పప్పు అయిపోయింది. ఇగో